అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? ఆ శ్వేతకైనా బుద్ధి ఉండాలి. ఆ శ్వేత వల్ల అమ్మ మీద కోపం చూపిస్తున్నాను. అమ్మాయి గారేంటి ఇన్నిసార్లు కాల్ చేశారు? రై, ఎవరో వచ్చినట్టున్నారా చూడండి. సరే అన్నా. అమ్మా పదమ్మా. రే అటు వెళ్ళి చూడరా. రే రారా. సారీ అన్నా, నా ఫోన్ రింగ్ అవుతుంది. ఏమైంది రాజు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. ఎందుకు రాజు? నీకేం కాలేదు కదా? చెప్పు రాజు. ఏం కాలేదమ్మాయి గారు. నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నాకు చాలా భయం వేసింది రాజు. ప్రాణం పోయేలా అనిపించింది. అసలు ఫోన్ ఎందుకు తీయలేదు రాజు? సారీ అమ్మాయి గారు, ఇక ముందు ఎప్పుడు ఇలా చేయను. ఇంతకీ మీరెందుకు అమ్మాయి గారు ఇన్నిసార్లు కాల్ చేశారు? ఏదైనా ప్రాబ్లమా? పెద్దయ్య గారు ఏమన్నా అన్నారా? అదేం లేదు రాజు. రాఘవ ఎక్కడున్నాడో తెలిసింది. ఏమంటున్నారు అమ్మాయి గారు? అవును రాజు, రాఘవ్ ఉన్న అడ్రస్ దొరికింది. రాఘవ్ని దీపక్ వాళ్లే కిడ్నాప్ చేసి బంధించారు. అక్కడికి వెళ్ళడానికే నీకు అన్నిసార్లు కాల్ చేశాను. త్వరగా రా రాజు, నేను అమ్మ ఇక్కడే ఉన్నాం. ఆ దీపక్ వాళ్ళు రాఘవ్ దగ్గరే ఉన్నారు. రాఘవ్ని మనం సేవ్ చేయాలి, లేదంటే రాఘవ్ని చంపేస్తారు. మళ్ళీ జీవితంలో అమ్మా నాన్నని కలపలేం రాజు. నేను ఇప్పుడే వస్తున్నాను అమ్మాయి గారు, మీరు లొకేషన్ షేర్ చేయండి. అలాగే రాజు.